ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వింతకరమైన మోసాలు చేస్తున్నారన్నమాట. ఈ మోసాలు ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత 100% మీరు షాక్ గురవుతారు. అంటే మీకు తెలీదు మాట. అసలు ఈ మోసం ఈ విధంగా కూడా చేస్తారా? దీంట్లో అసలు మోసం లేదు కదా! ఎలా మోసం చేస్తున్నారనే విధంగా మీరు షాక్ గురవుతారన్నమాట. అసలు విషయానికెళ్తే అనంతపురంలోని రామచంద్రపురం నగరంలోని ఒక మహిళ బయటికెళ్ళిందన్నమాట. మహిళ అంటే దగ్గర దగ్గరగా ఒక 55 సంవత్సరాల దాకా ఉంటాయి. ఆవిడ మొత్తం ఒళ్ళంతా బంగారం వేసుకొని మాక్సిమంగా అయితే మంగళసూత్రం, ఇంకేమైనా నల్లపూసలు, గాజులు, చెవులీలు గట్టా ఉంటాయి. అయన్నీ బంగారమే ఉంటాయి. మాక్సిమం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాక్సిమం లేడీస్ అందరూ కూడా ఇదే విధంగా యేసుకుంటా ఉంటారన్నమాట. సేమ్ అదే విధంగా ఆవిడ యేసుకొని బయటికెళ్ళింది. కరెక్ట్‌గా బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లోనే ఆ ఏరియాకెళ్ళేటప్పటికి ఒక ముగ్గురు వ్యక్తులు ఆవిడ దగ్గరికొచ్చారు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా హిందీ భాషలేమాట. ఆ ముగ్గురు వ్యక్తుల్లోని ఒక వ్యక్తి ఆవిడ దగ్గరికొచ్చి, "అమ్మ నాకు పలానా ఏరియా అడ్రెస్ కావాలి మీకు తెలుసా?" అని అడిగాడు. పాపం ఆవిడ ఏమీ తెలియనట్టుగానే నాకేం తెలీదని చెప్పేసి ఎళ్ళిపోయింది. ముందుకెళ్ళిపోయింది. కరెక్ట్‌గా మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఇంకో వ్యక్తొచ్చాడు. ఇంకో వ్యక్తొచ్చి, "అమ్మ ఇక్కడ ఎక్కడైనా కొట్టుందా నాకు దాహంగా ఉంది. వాటర్ బాటిల్ తీసుకోవాలని" చెప్పేసి అడగగా, ఆవిడ "అమ్మ నాకు తెలీదమ్మా. ఈ పక్కన ఎక్కడో ఉండుంటది. ఒకసారి ఎళ్లి మీరు చూడండి" అని చెప్పేసి ఆవిడ చెప్పేసి ఎళ్ళిపోయింది. అంటే ఆవిడకి ఈ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఒక సహజంగానే అనిపించిందన్నమాట. సహజంగా ఎంత సహజంగా అనిపించిందంటే, వాళ్ళేసిన ప్లానింగ్ ఎలా ఉందంటే, ఇద్దరు వ్యక్తులతో మాట్లాడడం నేర్పించారు వాళ్ళు. సహజంగా మాట్లాడడం నేర్పించారు. ఇలా వస్తున్నారు కదా! అంటే ఆవిడకి భయం ఉండదుమాట ఇంక. ఇద్దరు వ్యక్తులతో మాట్లాడింది కాబట్టి, సహజంగా ఎళ్ళిపోయారు కాబట్టి, ఇంకా ఆవిడకి భయం ఉండదు. సో, అప్పుడు మూడో వ్యక్తొచ్చాడు. మూడో వ్యక్తొచ్చి, "అమ్మ ఇదిగో అమ్మ మీకు ₹500 ఇస్తున్నారు తీసుకోండమ్మా ఇయ్యి" అనుకుంటా అని చెప్పి చేతిలో పెట్టాడు. ఒకేసారి డబ్బులు చూసేసరికి ఆవిడ చేత్తో ఇలా పట్టుకుంది. చేత్తో పట్టుకొని, "ఈ డబ్బులు నాయి కాదని" చెప్పి తిరిగి మళ్ళీ ఆవిడ పాపం వెనక్కిచ్చేసింది. తిరిగి వెనక్కిచ్చేసి, ఇప్పుడు సహజంగానే ఏ వ్యక్తి అయినా గాని మొఖం మీద ఏమైనా అనిపిస్తే గనుక ఇలాగ అనుకుంటా ఉంటాం కదా! ఈ మహిళ కూడాను మొఖం మీద ఏదో దురదగా అనిపించిందో తెలీదు కానీ ముక్కు దగ్గర ఇలా అనుకుంది. ఇలా అనుకునేటప్పటికి ఆ 500 నోటు మీద వాళ్ళు మత్తు పదార్థం జల్లారన్నమాట. మత్తు పదార్థం జల్లినప్పటికి అది ఏదైతే స్మెల్ ఉందో ఆ స్మెల్ ద్వారా ఆవిడ ముక్కులోంచి ఆవిడ మైండ్‌కి పట్టి ఆవిడ స్పృహ కోల్పోయి పడిపోయింది. స్పృహ కోల్పోయి పడిపోయేటప్పటికి ఈ ముగ్గురు కాచు కూర్చున్నారు కదా! ఈ ముగ్గురు కూడాను ఒకేసారి ఆవిడ దగ్గరకొచ్చి ఆవిడనేదో హెల్ప్ చేస్తున్నట్లుగా అయితే అందరి ముందు నటించి, ఆవిడ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకొని, ఆవిడని ఓ పక్కకు కూర్చోబెట్టి, బంగారం పట్టుకొని ఉడాయించారన్నమాట. సో, ఈ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్‌లో మోసాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరు అపరిచిత వ్యక్తులతో మాట్లాడొద్దు. అపరిచితులు ఇచ్చిన ఏ వస్తువైనా గాని, ఏ ఐటెమ్ అయినా గాని కనీసం టచ్ కూడా చేయొద్దు దయచేసి. చూసారు కదా! ఎటువంటి కొత్త కొత్త ప్లాన్‌లతోటి దొంగతనాలు చేస్తున్నారో, ఎటువంటి కొత్త కొత్త మోసాలు జరుగుతా ఉన్నాయో మీకు తెలీదు. ఈళ్ళు మోసగాళ్ళు కాదు కదా! అనిపిస్తుంది మీకు. కానీ వాళ్ళే మోసం చేస్తారన్నమాట. 100% దయచేసి జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.